ఎవరు లేరు. వీళ్ళు కూడా నేను గడపడానికి వెళ్ళేటప్పుడు నాకు కల్పించాను. పెన్షన్ పెట్టాలనుకుంటే వయసు సరిపోదు, చూస్తే అనాథం. ఏదైనా చేయాలనిపించింది. ప్రభుత్వ పెన్షన్ గురించి అయితే ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వం పెన్షన్ ఎప్పుడు శాంక్షన్ అవుతుందో, అది 3 రోజులు కావచ్చు, 30 రోజులు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, ఇద్దరికి కలిపి ఒకే ఇంట్లో ఉంటారు. ప్రతి నెల కూడా ఇంట్లో పెన్షన్ ఇవ్వడానికి వారింపులు ఎలాగైతే వెళ్తారో వీరింటికి కూడా వెళ్ళి ఇవి ప్రభుత్వం ఇవ్వడానికి సర్టిఫికేట్లు ఉండాలా, వయసు సరిపోవాలా, ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తాము. ప్రభుత్వ పెన్షన్ వచ్చినంత వరకు కూడా ప్రతి నెల కూడా వీళ్ళకి 3,000 రూపాయలు మా సొంత డబ్బులు ప్రతి ఉద్యోగంలో కూడా ఆ వాలంటీర్కే ఇచ్చేస్తాం డబ్బుల్ని. ఆ వాలంటీర్ ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్ కూడా ఇస్తాడు. మనందరికీ మనసు ఉన్నటువంటి కుటుంబాలు మనందరూ కూడా కష్టం ఉంటే కాస్త చలించి ఏ సాయమైనా చేసేటువంటి శక్తిని కూడా ఈరోజు భగవంతుడు మీ అందరి దయ వల్ల మీరు ఇచ్చినటువంటి ఆ ఎమ్మెల్యే శక్తి వల్ల ఈరోజు కాస్త చేయగలుగుతున్నాను. ఎప్పుడు కూడా మీ కుటుంబంలో ఒక మనిషిగా నేను కానీ, నా కూతురు కానీ, మోహన్ కానీ అందరి గురించి అనుక్షణం ఆలోచించే నాయకులు మేము మీకు సేవ చేయడం కొంచెం తప్ప ఎవరికి కష్టం కలిగించేదానికి కానీ నష్టం కలిగించేదానికి అయితే మాత్రం మీరు రాలేదు. ఒక మంచి చేయాలనేటువంటి ఒక దృక్పథం. ఈరోజు పాడుపాడికి ఎంత చేశామో, డ్రైనేజీల దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, కమ్యూనిటీ హాల్స్ దగ్గర నుంచి, నాడు నేడులో మన హాస్పిటల్ బాగు చేసుకునే దగ్గర నుంచి, నాడు నేడులో మన పాఠశాల బాగు చేసుకునే దగ్గర నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మేలు జరగాలనేటువంటి ఒక సంకల్పంతో మాత్రమే ఎంపీపీ కానీ, నేను కానీ, ఎంపీటీసీగా అనపు కానీ అందరం కలిసి ఇటు అధికారులు కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తామంటే అందరికీ మంచి చేసేదానికే మమ్మల్ని మీకు అప్పచెప్పాడు. ఈ మంచిని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇప్పటి వరకు ఏ విధంగా అయితే మమ్మల్ని గౌరవించారో, అభిమానించారో, దాన్ని వాళ్ళ రూపంలో చూపించారో, భవిష్యత్తులో కూడా మా నాయకత్వాన్ని మీరు బలపరచాలి. మళ్ళీ ఈ స్థాయిలో కూర్చోబెడితే ఇటువంటి అభాగ్యులకి ఎంతోమందికి అనేక రకాలుగా ఇప్పుడు ఇచ్చినటువంటి వికలాంగులకి ఏ విధంగా అయితే సాయం చేస్తామో, ఇంతకన్నా మనిషికి కష్టం ఎప్పుడు కూడా చెప్పురాదు. కష్టం ఎప్పుడు వస్తుందో చెప్పురాదు, సుఖం వస్తుంది ఎప్పుడు వస్తుందో చెప్పి. కానీ కష్టం అనేటువంటిది ఎప్పుడు కూడా ఎలా ఉంటామో, ఇక్కడి నుంచి రోడ్డు ఎక్కిన తర్వాత ఏమవుతామో కూడా అవుతుంది. కానీ అటువంటి కష్టం కలిగినాడు మాత్రము ఒక మనస్సుండి చూసిన తర్వాత చలించి ఆ కష్టానికి తగ్గట్టుగా ఏదైనా చేయగలిగే మా బిడ్డలు నాయకులుగా తయారైనటువంటి సంతృప్తి, అటువంటి ధైర్యం మీకు ఉండాలని, ఆ ధైర్యాన్ని ఇప్పుడు కూడా మీకు కలవ చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.